హలో అండి. ఇక్కడ మనకొచ్చేసరికి చాప్టరు 7 అండ్ 8 అయిపోయింది. 9, 10, 11, 12 ఏంటేంటో అనేది చూద్దాం మనం. ఈ ఏదైతే 9 ఉందో మనకి విట్నెస్ కోసం. విట్నెస్‌ను ఎవరెవరేంటి అనేసి. హూ మే బి టెస్టిఫై. ఎవరు మనము విట్నెస్‌గా టెస్ట్ చేయొచ్చంటే ఏదైనా అర్థం చేసుకున్న వాళ్ళు మరియు తిరిగి దానికి జవాబు చెప్పేవాళ్ళు ఎవరైనా విట్నెస్. అది సెక్షన్ నంబర్ 124. 125 ఏం చెప్తుంది మనకి? విట్నెస్ అనేబుల్ టు కమ్యూనికేట్ వెర్బల్లీ. వాడు మాటల్లో చెప్పలేడు. మరి ఎలా వాడిని విట్నెస్గా చేస్తామంటే రాయొచ్చు. సైన్స్లోని తర్వాత జెస్చర్స్ ఇలా అలా అండి ఇలా అంటే అని చెప్పి చేతుల్లో సింబల్స్లో చెప్పినా కూడా వాడిని విట్నెస్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 126 కాంపిటెన్స్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ విట్నెస్ ఇన్ కేసెస్. కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన నీ కూడా విట్నెస్లుగా మనం మార్చుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళు ఏమైనా జరిగిన వాళ్ళు ప్రూఫ్స్గా చెప్పవచ్చు. వైఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ అనుకుంటే హస్బెండ్ ప్రూవ్ చేయాలి. హస్బెండ్ తినగలేడు ఇంకేమైనా అనుకుంటే వైఫ్ చేయాలి. ఇవి అలౌ చేస్తారన్నమాట కోర్ట్స్ మనకి విట్నెస్లుగా ఒకరి మీద ఒకరికి. నెక్స్ట్ జడ్జెస్ అండ్ మేజిస్ట్రేట్స్. ఈ జడ్జెస్ అండ్ మేజిస్ట్రేట్స్ అనేవి ఫోర్స్ చేయరు. బాబు అది చెప్పు ఇది చెప్పు అని అనరు. జస్ట్ మనం చెప్పేది జడ్జెస్ అండ్ మేజిస్ట్రేట్స్ అనేవి వింటారు వాళ్ళంతే. అది 127. కమ్యూనికేషన్ డ్యూరింగ్ మ్యారేజ్. ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ పెళ్ళి అవుతుంది కదా మనకి. ఆ పెళ్ళి అయినప్పుడు వాళ్ళ మధ్యన పర్సనల్ కమ్యూనికేషన్ అనేది మనకి విట్నెస్గా కానీ ప్రూఫ్స్గా కానీ చూపించకూడదు. ఏమైనా జరుగుతుంది వాళ్ళ పర్సనల్ అది బయటకు దాన్ని అడగకూడదు, మనం చెప్పకూడదు. ఎవిడెన్స్ యాజ్ టు అఫైర్స్ ఆఫ్ స్టేట్కి సంబంధించిన ఏవైనా కొన్ని మనం వాటిని ఎవిడెన్స్గా కానీ విట్నెస్గా కానీ చూపించకూడదు మనం మళ్ళీ. అఫీషియల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒక అడ్వకేట్ ఉన్నాడు, వాళ్ళ క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ చెప్తాడు వాడు పర్సనల్ డేటా ఇది జరిగిందని. దాని మొత్తాన్ని విట్నెస్గా కానీ ప్రూఫ్స్ కానీ చూపించకూడదు. అది అఫీషియల్. ఇన్ఫర్మేషన్ యాజ్ టు కమిషన్ ఆఫ్ ద అఫెన్సెస్. ఓకే. సెక్షన్ 131 ఏం చెప్తుంది మనకి? ఇన్ఫర్మేషన్ యాజ్ టు కమిషన్ ఆఫ్ అఫెన్సెస్. అంటే ఏదైనా ఒక అఫెన్స్ జరిగింది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మనం చెప్పొచ్చు ఇక్కడ ఇలా అయిందని చెప్పి. అలా విట్నెస్గా మనం కోర్టుకి చెప్పొచ్చు. ఓకేనా? ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. అఫీషియల్ కమ్యూనికేషను కొన్ని గ్యాడ్జెట్స్ గవర్నమెంట్కి ఇచ్చే అఫీషియల్ కమ్యూనికేషన్. ఇది అఫీషియల్ కమ్యూనికేషన్ అనేది లాయర్ జడ్జి అని కాదు. బట్ అఫీషియల్ కమ్యూనికేషన్ కానీ ప్రొఫెషనల్ కానీ రెండో కూడా లైక్ అఫీషియల్గా ఉండేది లైక్ గవర్నమెంట్స్వి లాయర్ల మధ్య ఉండేవి అఫీషియల్ ప్రొఫెషనల్. ఇదేంటి ఇది వస్తే ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ చెప్పా కదా, లాయరు అండ్ క్లయింట్ మధ్య ఉండేది. అది 132. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ విట్నెసెస్. ఏదైనా ఒక కేసు ఉందనుకోండి, ఆ కేసుకి ఎవరైనా ఒకరు విట్నెస్ సరిపోతారు అనుకుంటే మనం ఇద్దరు ముగ్గురు తెస్తామని చెప్పి చెప్పాల్సిన పని లేదు. ఆ విట్నెస్తో కోర్ట్ అనేది సాటిస్ఫై అయిపోతే ఒక విట్నెస్ సరిపోతారు మనకి నెంబర్ ఆఫ్ విట్నెస్లో. ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం అనమాట మనకి ఇది. ఓకేనా? ఇక్కడ ఎగ్జామినేషన్ అన్నాం కదా, ఫస్ట్ ఎగ్జామినేషన్ అనే దానికి ప్రాసెస్ 3 స్టెప్స్ అండి మనకి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఎగ్జామినేషన్ ఇన్ అవుతుంది మనకంటే ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అందులో ఎంటర్ అయ్యింది ఎగ్జామినేషన్కు. సెకండ్ ఏంటి? మళ్ళీ ఆ ఎగ్జామినేషన్ ముందు క్రాస్ పెట్టండి, క్రాస్ ఎగ్జామినేషన్. ఒకవేళ క్రాస్ అనేది తినకపోతే ఆ క్రాస్లో CROSS కదా, ఆర్ అనేది రీ ఎగ్జామినేషన్, మళ్ళీ ఇంకోసారి రీ ఎగ్జామినేషన్ చేస్తాడు. అవి 3 స్టెప్స్ మనకి. దానికి డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటే ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయ్యింది మనకి. ఓకే. ఇప్పుడు ఎగ్జామినేషన్కి ముందు ఏం పెట్టాము? క్రాస్ ఏమైనా అడగవచ్చు. ఇది తినగా మనకు అవ్వలేదు, మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేయొచ్చు. అవి 3 స్టెప్స్ మనకి. ఓకేనా? వారల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి 143 మనకి ఏం చెప్తుంది? 143లో ఇది వారల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. వారల్ కాదు, ఆర్డర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు చెప్పిన 3 స్టెప్స్ మీకు. లీడింగ్ క్వశ్చన్స్. ఈ లీడింగ్ క్వశ్చన్స్ అని ఎక్కడ మనం అడగవచ్చు? ఓన్లీ క్రాస్ ఎగ్జామినేషన్లో మాత్రం అడగవచ్చు. చీఫ్లో కానీ రీ ఎగ్జామినేషన్లో అడగరు. క్రాస్ ఎగ్జామినేషన్లో మాత్రమే అడుగుతారు. క్లియరా? క్వశ్చన్స్ బై పార్టీ అనేది ఓన్ విట్నెస్. క్వశ్చన్స్ అనేవి విట్నెస్ని మనం సొంతగా కూడా ఏమైనా అని చెప్పి అడగవచ్చు. క్వశ్చన్స్ బై పార్టీ ఆఫ్ హిజ్ ఓన్ విట్నెసెస్. ఏంటి, ఎవరు, నువ్వేమవుతావు, ఇటువంటివన్నీ కూడా ఆ విట్నెసెస్లో మనం క్వశ్చన్ చేయవచ్చు. ఓకేనా? అది అంటే చాప్టర్ నెంబర్ 11 and 12 వచ్చేసరికి ఇంపార్టెంట్ అడ్మిషన్స్ అండ్ రిజెక్షన్స్ ఆఫ్ ద ఎవిడెన్స్ అని చెప్పి న్యూ ట్రయల్స్, ఇంపార్టెంట్ అడ్మిషన్ రిజెక్షన్ ఎవిడెన్స్, రిపేర్ అండ్ సేవింగ్స్. జస్ట్ ఒకసారి అందులో ఇన్ డెప్త్ చూడండి, మీకు అర్థమైపోద్ది. క్లియరా? ఇందులో ఎగ్జామినేషన్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, విట్నెస్ ఎవరెవరు చెప్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటి, వారల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, లేకపోతే అఫీషియల్ ఏంటి, గవర్నమెంట్వి మనం ఎవిడెన్స్గా వాడచ్చా వాడకూడదా, ఇటువంటివన్నీ కూడా ఈ సెక్షన్లో మనకి కవర్ అయింది.